ఆదివాసీ హననాన్ని ఆపాలి, మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరపాలి. శాంతి ర్యాలీ మే 3, 2025 సాయంత్రం 5 గంటలకు బాగులింగంపల్లి సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు. ఆపరేషన్ కగారును నిలిపివేయాలి. కర్రగుట్టల నుంచి పారామిలిటరీ బలగాలను ఉపసంహరించుకోవాలి. శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలి. ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి. పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ ర్యాలీలో వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. తదనంతరము విమలక్క పాటతోటి మాట ముచ్చట జరిగినది సమావేశంలో. ఈ ముచ్చట సభలో పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక కన్వీనర్ సాంబమూర్తి అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా క్రాంతి గారు మాట్లాడుతూ, ప్రధాని మోదీ ప్రపంచ దేశాలకు శాంతి కపోతంగా కనబడుతుంది, కానీ దేగ కళ్ళతోటి తన దేశ ప్రజలపైనే పేట మొదలెట్టి ముక్కుతో పసిపిల్లల నుండి వృద్ధుల వరకు చీల్చి చెండాడుతున్నారు. భారత రాజ్యాంగ ప్రజాస్వామికంగా మీ పరిపాలన ఉంటే మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ పెట్టారు. విముక్త చిరుతల కచ్చి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జిలకర శ్రీనివాసు మాట్లాడుతూ, మోదీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి మాట్లాడతాడు, పాలస్తీనా యుద్ధం గురించి మాట్లాడతాడు, కానీ తన ప్రజలపైనే యుద్ధం చేస్తాడు. గురిగింద గుద్ద కింది నలుపు ఎరగనట్టు ఉంది మోదీ విధానం అంటూ మాట్లాడుతూ, ప్రజాస్వామిక పోరాటాలకు మా పార్టీ ఎప్పుడూ మద్దతుగా ఉంటుంది అంటూ ప్రకటించాడు. కొండల నుండి గుండెలు పిండే, కొండల నుండి గుండెలు పిండే, విషాదరాగం వినిపిస్తుంటే, విషాదరాగం వినిపిస్తుంటే, మండే ఎండలు ఆశలు పండే, మండే ఎండలు ఆశలు పండే, వసంత ఋతువై కనిపిస్తుంటే, గుండె గొంతులో శాంతి సమతలు పాడుతూ ఉంటాను, గుండె గొంతులో శాంతి సమతలు పాడుతూ ఉంటాను. ఆకుపచ్చని అడవుల కొరకే తపిస్తూ ఉంటాను, ఆకుపచ్చని అడవుల కొరకే తపిస్తూ ఉంటాను. సంగీతం అనుకుంటా, ఎదలైనా కరగాలని కోరుకుంటా, ఎదలైనా కరగాలని
రాసిన గాయాలన్నీ శాంతికి మార్పే శక్తే ఉంటే నిద్దురలేని రాత్రులు ఎన్నో నిద్దురలేని రాత్రులు ఎన్నో ఉదయం సాక్ష్యం చెబుతుంటే కడలిలో రేగిన కల్లోలాన్నే పాడుతూ ఉంటాను తుఫాను తీరం దాటాలని కలలే కంటాను తుఫాను తీరం దాటాలని కలలే కంటాను పడుతుంది గాలి నీవే సంగీతం అనుకుంటా శిలలైనా కరిగే సందేశం పాడుకుంటా ఆపివేయాలి ఆపరేషన్ కగారును వెంటనే ఆపేయాలి వెనక్కి రప్పించాలి బలగాలను వెంటనే ఈరోజు ఆపరేషన్ కగారును ఆపాలని చెప్పి అట్లాగే ఛత్తీస్గఢ్లో జరుగుతున్న నరమేధాన్ని ఆపాలని చెప్పి ఈ సైడ్కి వచ్చిన అందరికీ కూడా విజయం కొడుతున్నాం. ఎందుకంటే అందరం చూస్తున్న గత కొన్ని సంవత్సరాలుగా ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతుందో, మరీ ముఖ్యంగా అమిత్ షా గత 4 సంవత్సరాలుగా వాయిదాల మీద వాయిదాలు పెడుతూ ఈ సంవత్సరం అంతమోదిస్తాము ఈ సంవత్సరం అంతమోదిస్తామని చెప్పుకుంటూ ఇప్పుడు 2026ని టార్గెట్గా పెట్టి మావోయిస్టులను అంతమోదిస్తామని చెప్పి ఒక ప్రతినభూని ఆయన సైనిక బలగాల్ని ఛత్తీస్గఢ్లో తిప్పిండు. ఇది మావోయిస్ట్ పార్టీ మీద యుద్ధం కాదు, ఇది ఆదివాసుల మీద యుద్ధం, ఇది ఈ దేశ ప్రజల మీద యుద్ధంగా మేము భావిస్తున్నాం. దీన్ని వెంటనే ఆపాలని చెప్పి ఏదైతే మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధమవుతున్నారో, ఎందుకంటే ఈ మధ్యలో ఆదివాసులు నలిగిపోతున్నారు కనుక పోలీసులు అమాయకుల ప్రజలు తీసుకెళ్లి ఎన్కౌంటర్లు చెప్పి వీళ్ళు నక్సలైట్లు మావోయిస్టులు అని చెప్పి ముద్దేస్తున్నారు కనుక మావోయిస్టులు చర్చలకు సిద్ధమన్నారు కనుక ప్రభుత్వం వెంటనే చర్చలకు ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీ అందరితో పాటు మేము కూడా గొంతు కలుపుతున్నాం. అంతేకాదు ఏదైతే గత 1-2 నెలలుగా మావోయిస్ట్ పార్టీ మేము సిద్ధమని చెప్తున్నారో అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అసలు చీమ కుట్టినట్టు కూడా వాళ్ళకు స్పందన ఉన్నట్టు కనిపిస్తలేదు. అంటే దాని అర్థం ఏంటంటే చర్చలు చేసే ఇష్టం బీజేపీ పార్టీకి, అమిత్ షాకు, నరేంద్ర మోడీకి ఇష్టం లేనట్టు కనిపిస్తుంది. అందుకే అందరం కూడా డిమాండ్ చేయాలి. ఎక్కడైతే రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం వచ్చినప్పుడు చర్చలతోనే సాధ్యమవుతుందని చెప్పి మోడీ చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న మావోయిస్ట్ పార్టీతో చర్చలతో జరిపితే సమస్య పరిష్కారం కాదా, ఎందుకు చర్చలు జరపలేకపోతుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అట్లాగే అనేక సందర్భాల్లో ప్రపంచ దేశాల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఆ 2 దేశాలు కూర్చొని మాట్లాడుకోవాలి, శాంతియుత వాదనలు మాట్లాడుకోవాలని అందరికీ ఉపదేశం ఇచ్చిన వ్యక్తి విశ్వగురులా చెప్తున్న మోడీ గారు ఇప్పుడు నీ దేశ పౌరులతో చర్చలు చేయడానికి నీకేం అడ్డొస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఒక ఐడియాలజికల్గా మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని రూపుమాపాలని చెప్పి అక్కడున్న వ్యక్తులు రూపుమాపాలని చెప్పి మోడీ ఇవన్నీ చేస్తుండని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఈ నరమేధాన్ని ఆపాలి అని చెప్పి మనందరం కూడా ఇంకా గట్టిగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ తప్పకుండా రేపు పీస్ కమిటీ కావచ్చు, ఇంకా ఏ కమిటీ ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు ఈ కగారుకు వ్యతిరేకంగా చర్చలు చేయాలనే దానికి అనుకూలంగా తీసుకునే అన్ని కార్యక్రమాల్లో మేము ఉంటామని చెప్పి కూడా నేను వ్యక్తిగా ఒక పౌర హక్కుల సంఘంలో పనిచేసిన ఒక కార్యకర్తగా ఉంటానని చెప్పి తప్పకుండా మేమందరం కూడా మీతో పాటు ఉంటాం. ప్రజాస్వామిక పునరుద్ధరణ జరగాలి. నేను పౌర హక్కుల సంఘం కరపత్రం చూసినప్పుడు ఇది మావోయిస్ట్ పార్టీ చర్చలు అంటే అది ప్రజాస్వామిక పునరుద్ధరణ అనేది ఇది ప్రధానమైంది. 100% ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలంటే చర్చ జరగాల్సిందని చెప్పి డిమాండ్ చేసుకుంటూ అందరూ సెలవు తీసుకుంటాను. మధ్య భారతంలో ఆదివాసుల మీద జరుగుతున్న హత్యాకాండని వెంటనే ఆపివేయాలని విముక్త చిరుతల కచ్చి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఆ ఆహ్వానాన్ని మన్నించి కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతో చర్చలకి
సిద్ధపడాలని, వెంటనే చర్చలు ఇనిషియేట్ చేయాలని వీసీకే తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తలైవర్ తోల్ తిరుమావలోన్ గారు మావోయిస్టుల మీద జరుగుతున్న దాడుల్ని, ఆదివాసుల మీద జరుగుతున్న ఏకపక్ష దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మాకు ఆదేశాలు ఇచ్చారు. మీరు చేస్తున్న ఈ శాంతియుత ర్యాలీకి సంఘీభావంగా మమ్మల్ని వెళ్ళి అటెండ్ కమ్మని చెప్పి మాకు మా నాయకులు తిరుమావలోన్ గారు మమ్మల్ని ఆదేశించారు. అందులో భాగంగా మేము వచ్చాం. మా పార్టీ మీతో ఉన్నది. మా పార్టీ శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నది. శాంతి చర్చల్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వము, యూనియన్ గవర్నమెంటు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. అడవుల్లో ఉన్న ఆదివాసుల హక్కుల్ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. నక్సలైట్ల పేరుతో, మావోయిస్టుల పేరుతో ఆదివాసులని సుమారు 500 మందిని ఇప్పటికే చంపివేయడం జరిగింది. ఈ ఊచకోతని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకి పిలుపునిచ్చినందున కేంద్ర ప్రభుత్వం, పాలస్తీనా మీద ఒక ప్రకటన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఉక్రెయిన్ రష్యా యుద్ధం మీద ప్రకటన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, ప్రపంచానికి శాంతిని బోధించే దేశం అని చెప్తున్న నరేంద్ర మోడీ మరి శాంతి చర్చలకి మాత్రం సిద్ధంగా లేరు. అంటే ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వాతావరణాన్ని, ప్రజలు పోరాడే హక్కుని కాలరాయాలనే ఒక ఫాసిస్ట్ విధానంతో ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వం ఉన్నదనేది అర్థమవుతా ఉన్నది. కాబట్టి వీసీకేగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, శాంతి చర్చలకి కేంద్ర ప్రభుత్వము దిగి వచ్చేంత వరకు పౌర సమాజము, ప్రజా సంఘాలు, అదేవిధంగా ప్రజాస్వామిక పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు అందరూ సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ మరొక్కసారి మీ ఉద్యమానికి మా పార్టీ తరఫున సంఘీభావం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.